చిన్న హనుమంతుడు అపారమైన శక్తులతో చాలా అల్లరి చేయడం ప్రారంభించాడు. అడవిలో ఉన్న ఋషుల ఆశ్రమాలకు వెళ్ళి వారి యజ్ఞపాత్రలను దాచేవాడు. ధ్యానం చేస్తున్న మహర్షులను ఆట పట్టించేవాడు. చిన్నవాడే అయినా హనుమంతుడి శక్తికి అంతే లేదు. మొదట్లో ఋషులు అతని అల్లరిని చూసి నవ్వుకున్నారు. కానీ రోజు రోజుకి అతని అల్లరి మరింత పెరిగిపోయింది. చివరికి మహారుషులు కోపానికి గురయ్యారు. అప్పుడు వారు హనుమంతుడిని చూసి అన్నారు, హనుమంతుడా, నీ అపారమైన శక్తులను నువ్వే మర్చిపోతావు. ఎవరైనా గుర్తు చేసినప్పుడు మాత్రమే నీకా శక్తులు మళ్లీ గుర్తుకొస్తాయి. ఆ మాటలు విన్న చిన్న హనుమంతుడు ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయాడు. అలా ప్రపంచంలోనే గొప్ప శక్తి ఉన్నవాడే తన శక్తులను మర్చిపోయాడు. కానీ దేవతలు కూడా ఊహించని ఒక మహాగాథ ఇప్పుడే ప్రారంభమవబోతోంది. హనుమంతుడి అసలు శక్తిని మళ్ళీ ఎవరు గుర్తు చేశారు తెలుసా? పార్ట్ 6లో జరిగేది ఎవ్వరూ ఊహించలేరు.